హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అని నేను చెప్పడానికంటే ముందు తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, మీరే చూస్తే ఒక పని అయిపోతుంది కదండి. సో పెట్టబేడ అంతా సర్దుకున్నట్టుగా ఈ విధంగా అయితే బట్ట సర్దుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూశారు కదండి, చాలా అందంగా కనిపిస్తుంది. నాకు ఇట్లాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం అండి. ప్రకృతికి మించిన అందం మరొకటి ఉండదండి. నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. వెళ్తూ ఉంటే బాగా ఎండగా ఉంది కదా అని చెప్పేసి నీడ కోసం అని చెప్పి ఒక చెట్టు కింద అయితే ఆపాడండి. తీరా మా పిల్లలు ఊరుకుంటారా, వాళ్ళు చేసే చిలిపి పనులు చూడండి. కనపడే దగ్గర కొట్టు, అదిగో అదిగో పైన, అదిగోమ్మా మామిడికాయలు, అదిగో కొట్టు కొట్టు. పైకి పోయి ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్పడానండి. మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. బండి ఒక సైడ్కి పెడదామని చెప్పేసి సో ఇంకా అందరం కూడా కాళ్ళు కడుక్కొని దేవుని దర్శించుకోవాలి కదా. హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఉంటాయి. ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా, ఈ కాలువలో ఎప్పుడు నీళ్లు పారుతూ ఉండేవండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎండిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కాలువలోనే కాలు కడుక్కునే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. కడుక్కోండి రా, సబ్బుతో వద్దు, ఇంకో రమ్మా. నీళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి, పట్టుకుంటారా? అందులో ముంచుకున్నాను. కడుక్కోండి, కాలు చేతులు కడుక్కోండి. వెనక తడవాలి నాన్న, వెనక తడవాలి. ఇంకా ప్యాంట్ పైకను, ప్యాంట్ పైకను, ప్యాంట్ పైకను. చూశారు కదండి, చాలా క్యూ లైన్స్ ఉన్నాయి కదా. అయితే అవన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ విధంగా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు భక్తుల రద్దీ అయితే ఎక్కువగా లేదు. ఫ్రైడే రోజు చాలా ఎక్కువ మంది వస్తుంటారంట. అయితే ఇప్పుడు అంటే సాటర్డే అయింది. ఈరోజు సాటర్డే వచ్చి వెళ్తూ ఉంటారు భక్తులు. సాయంత్రం, మార్నింగ్, సండే, ఇంకా ప్రతిరోజు ఈరోజు ఆ రోజు అని లేదండి, ప్రతిరోజు పాలు పొంగళ్ళు, తలనీలాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే చాలా తక్కువ టైంలో ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది. మేము లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అయితే మేము దర్శనం చేసుకోవడానికి 4 hours టైం పట్టిందండి. గర్భగుడిలోకి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే గుడి నిర్మాణం కాలేదు, అంటే ఇప్పుడు కూడా కంప్లీట్గా ఇంకా కట్టలేదండి, స్టార్ట్ చేశారు అంతే. భక్తులు చూశారు కదా, గర్భగుడిలో ఈ విధంగా లైన్లో నిలబడతారు. అయితే దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చూపిస్తాను. చూశారు కదండి దేవుణ్ణి. అయితే ఇక్కడ ఒక పెద్ద బండరాయి రూపంలో వెలిసాడండి. శేషనాగు పడగంటారు. వెలిసిన తర్వాతే ఇలా గంధం కుంకుమతో బొట్లు పెట్టారండి. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా తీశానండి. అయితే కింద బాల ఉగ్ర నరసింహస్వామి ఇటువైపు ఉంటాడు, ఇటువైపు చిన్న బాల నరసింహస్వామి అంటారు. శంకు చక్రాలు ఉంటాయండి, అంటే విష్ణుమూర్తి అవతారంలో వెలిశాడు అని అన్నారు. అయితే పెళ్ళి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంట. బాలనరసింహస్వామిని దర్శించుకుంటే సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం అందుతుందంట. ఉగ్ర నరసింహస్వామి అంటే వాళ్ళ కోరికలు ఏవైనా సరే, అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, అవి ఎవరికైనా ఉన్నా కూడా, అంటే ఇప్పుడు తొందరగా కాళ్ళ నొప్పులతో ఏదో ఒక బాధపడుతూ ఉంటారనమాట. అవి తగ్గిపోవాలని, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ తగ్గిపోవాలని నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారండి. నాతో పాటు మా అమ్మ కూడా టెంపుల్కి అయితే వచ్చింది. అంటే మేమేమో మా ఊరు నుంచి వచ్చాము, ఆమెమో వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. అయితే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే గుడి మందిరం కడుతున్నారు కదా, అక్కడ అందరూ కూడా ఇల్లు కట్టినట్టుగా రాళ్ళు పెట్టారండి. అయితే యాక్చువల్లీ ఇది మందిరం నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెట్టకూడదు, కానీ అందరినీ చూసి మా పాప కూడా పెడుతుంటే నేను కూడా పెట్టాను. కానీ నాకు ఎందుకు నచ్చలేదు, గుడి నిర్మాణం మీద పెట్టకూడదు అని చెప్పేసి తర్వాత మళ్ళీ మరొక చోట పెడదాంలే అని చెప్పేసి పెట్టేశాము. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత టెంకాయ అయితే అక్కడ కొట్టరండి, ఓన్లీ పూలు, తులసిమాల మాత్రమే వేసేది. ఇటు బయటకు వచ్చిన తర్వాత ఇటువైపు ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అందరూ పసుపు కుంకుమ వేస్తున్నారు కదా, అక్కడ అండి ఈ నాగేంద్ర స్వామి విగ్రహం దగ్గర
టెంకాయ కొడతారు. పక్కన ఒక రాయి ఉంది కదా, ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడక పెట్టుకొని వెలిశారు. అయితే అది కింద ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించాను కదా అక్కడ ఉండేది. అయితే అక్కడ టెంపుల్ నిర్మాణానికి అడ్డం వస్తుందనో ఏమో తీసి ఇక్కడ పెట్టారు. అంటే దేవుళ్ళు అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఏమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చాలా దగ్గరగా చూస్తేనే అన్ని అవతారాలు కనిపిస్తాయండి. మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు లేని వాళ్ళకి ఉయ్యాళ్ళు కడుతూ ఉంటే సంతానం కూడా అందుతుందంటండి. చాలా నమ్మకం ఉండాలండి, ఉంటేనే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది నేను అంటున్న మాట కాదండి, ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చెప్పుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్రాలే కాదండి విదేశాల నుంచి కూడా వీడియో కాల్స్ ద్వారా వాళ్ళ బంధువులు వెళ్ళినప్పుడు వీడియో కాల్స్ చేయండి, మేము దేవుణ్ణి దర్శించుకుంటాము అని చెప్పేసి అక్కడి నుంచి దర్శించుకున్న వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళ మదిలోకి, అంటే వాళ్ళ మనసు మంచిగా ఉంటే వాళ్ళు కోరిన కోరిక ఎక్కడున్న భూప్రపంచంలో నెరవేరుతుందండి. ఇక్కడ ఒక ఆమెకి ఒంటి మీదకి దేవుడు వచ్చాడండి. అక్కడికి వచ్చిన భక్తులలో ఒక భక్తురాలికి చెప్తుంది, మీరు కూడా వినండి. కలుపులు కలవాలని వస్తుంది, 3 నెలల వచ్చింది తెల్లమ్మ. ఈమె చెప్పేదైతే మీరు విన్నారు కదా, నాకు అర్థమైంది అయితే నేను చెప్తానండి. ఆమె ఏం చెప్తుందంటే, ఎల్లమ్మ అనే దేవత వీళ్ళ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుందంటండి. అయితే వాళ్ళు గుర్తించట్లేదంట, అందుకే వీళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలను క్రియేట్ చేస్తుందంట. ఆ సమస్యలు తొలగిపోవాలంటే ఆమెను ప్రతిష్ఠించుకోవాలి, అంటే నిలుపుకోవాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అంటే, నువ్వు వేరే చోటుకి వెళ్ళినప్పుడు నీ కాళ్ళెమ్మట వచ్చాను అని చెప్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్లో నమ్మకపోవచ్చు, కానీ కొన్ని శాస్త్రాల పరంగా అయితే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని తెలియాలి అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం నమ్మటం నమ్మకపోవటం అనేది మన విజ్ఞతకు వదిలేసుకోవడమేనండి. ఎందుకంటే కొన్ని కాలం సమాధానం చెప్తుంది, మరికొన్ని దేవుడు అని అంటూ ఉంటాం కదా, దేవుడు మరికొన్ని మనమే మన జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను బట్టి కొన్ని సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ బొట్టు పెడుతుంది నేనేనండి, బాగా పెట్టినట్టయితే ఒక స్మాల్ లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి ఇలా ఉగ్ర నరసింహస్వామి బొట్టు పెట్టడం. ఇక్కడైతే ఎప్పుడూ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నైట్ కూడా నిద్ర చేస్తూ ఉంటారు. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు పెడుతూనే ఉంటారంటండి. అయితే మేము పులిహార చేసుకొని వెళ్ళాం, అంటే పిల్లలు ఉన్నారు కదా, ఆకలి అని ఇబ్బంది పడతారని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్నదానానికి మనం ఎంతైనా చదివించవచ్చు, 50 రూపాయల నుంచి ఎంతైనా సరే. మేము కూడా అన్నదానానికి ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఇస్తున్నాము. విన్నారు కదండి, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు 51 రూపాయల దగ్గర నుంచి 1000 లక్షలు కోట్లు ఎంతైనా అన్నదానానికి, దేవుని నిర్మాణానికి చదివిస్తారు. వాళ్ళ పేర్లు ఈ విధంగా మైకులో చదువుతారు. మా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాము అంటే కొంచెం అలసట అనిపించిన ఏ మాజానో, ఫ్రూటీనో, స్ప్రైటో, థమ్సప్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. దేనికైనా మంచిదని చెప్పేసి ఇంట్లో కొన్ని స్నాక్స్, అంటే స్నాక్స్ అంటే ఏం లేదండి, జస్ట్ పులిహార ఒకటాను, బిస్కెట్స్ ఉంటాయి కదా, వేపర్స్ ఏవైనా చిన్న చిన్నవి తీసుకొని వెంట వచ్చాను. వాటితో పాటు ఈ మాజా కూడా తీసుకొచ్చాను. తీసుకురావటం చాలా బెటర్ అయిపోయింది నాకు, ఎందుకంటే రాగానే అమ్మయ్య నాకు కూల్గా తాగాలనిపిస్తుంది అన్నారు. కూలింగ్ కొద్దిగా అయితే ఉంది, మరీ లేదు, ఎందుకంటే పిల్లలకి జలుబు దగ్గుతూ ఉన్నప్పుడు బాగా కూలింగ్ ఉన్నవి ఇవ్వకూడదు కదా. ఈ కూలింగ్ వాళ్ళకి సరిపోద్దులే అని చెప్పేసి ఇచ్చేసాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, కొండ మీద నుంచి కింద ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు
అసలు ఇలా లేదండి, మొత్తం జనాలతో అసలు బాగా రద్దీగా ఉంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం అయింది, ఇక్కడ కూర్చున్నాను. అసలు లాస్ట్ టైం అయితే మేము ఎక్కువగా క్యూ లైన్లోనే ఉన్నాము. దర్శనం చేసుకోవడానికే మాకు టైం సరిపోయింది. ఇలా కూర్చొని కొంచెం అంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడానికి మాకు కుదరలేదు. ఇప్పుడైతే అనుకున్నాము, ఎలాగో ఈవినింగ్ అయింది కదా, ఎలాగో ఇక్కడ నిద్ర చేస్తున్నారు చాలామంది, మన క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా కొండ అంటే మీకు తెలుసు కదా, పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే మేము కూడా ఈ నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నాము. మా అమ్మ కూడా ఉంది కదా అని చెప్పేసి, ఇంకా సాయంత్రం మళ్ళీ ఒక్కసారి కొండ మీదే ఉన్నాం కదా అని చెప్పేసి దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చాను. అయితే ఉదయం నేను టెంపుల్ నిర్మాణం మీద పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం ఎదురుగా పెడతారు, అక్కడ పెడుతున్నానండి. అంటే మనం ఇల్లు కడతామో లేదో ఫ్యూచర్లో తెలియదు, కానీ ప్రతి ఒక్క భక్తుడు అలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే ఇల్లు కడతాము ఫ్యూచర్లో అనే ఒక నమ్మకం అండి. ఇక్కడ పసుపు కుంకుమ చల్లటం వల్ల కనకదుర్గమ్మ తల్లి ఆకారం కనిపించట్లేదు, కానీ సెల్ ఫోన్ దగ్గరగా పెట్టి చూస్తే కనిపిస్తుంది అని చెప్తున్నారు. అందుకే దగ్గరగా పెట్టి తీశాను. సో మీకు ఏమన్నా కనిపిస్తే దేవుణ్ణి అయితే దర్శించుకొని దేవతని. సో ఇక్కడ బొట్లు పెట్టారు కదా, ఈ బొట్లు పెట్టిన ఆకారంలో దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి, వినాయకుడు, చూడండి ఓంకారం కదా. సో ఇక్కడ మా పాప నేను కలిసి కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.